దీపా థామస్. ఓకే. దీపా థామస్ గారినే అడుగుదాం. ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందో? నాకు తెలిసి ఆమె మాట్లాడాలని స్టేజ్ మీద ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎందుకు ఇబ్బంది పెడతాం? మిమ్మల్ని ఒకసారి అడిగితే నేను స్టేజ్ మీదే మాట్లాడతా అన్నారు కదా! సో, మొత్తం టీమ్ అంతా అదే ప్రిపరేషన్‌లో ఉన్నారేమో అనుకున్నాను. సో, సత్యదేవ్ గారు చెప్పాక నేను అడగకుండా ఉండలేను కాబట్టి, దీపా థామస్ గారు మీరు టీజర్ చూస్తే ఆడియన్ లాగా మీకెలా అనిపించిందో చెప్పండి? కమ్ అగైన్ తెలుగు. నేను ఇంత చెప్తే ఆమె సింపుల్గా కమ్ అగైన్ అన్నారు. సో యాజ్ అన్ ఆడియన్ హౌ డిడ్ యూ లైక్ ద టీజర్? As an audience, I would like to say I feel very blessed to be a part of this incredible journey, Rao Bahadur. And this is a wonderful film that you're going to watch. I'm pretty sure that this will be the one of the best film that you're going to watch. And I'm so happy that Satya is doing the Rao Bahadur is something that you're gonna see the incredible work that he have done, and I'm so happy to be a part of this film. Enough now? Enough? The first thing that you have to say is ఎలా ఉన్నారు. అందరికీ Andarki నమస్కారం. namaskaram. I'm so sorry. I already I was learning it. Andarki namaskaram. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇంత ముద్దుగా అడిగితే బాగోనాళ్ళు కూడా బాగున్నామనే చెప్తారు. సత్య గారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇప్పుడు. ఇందాక ఐ కాంటాక్ట్ మిస్ అయింది అన్నారు కదా, క్వశ్చన్ పూచా పర్ నైదేకా అన్నారు. సో ఒక్కసారి మన ఈవెంట్కి వెనకాల ఒకళ్ళు బామ్మగారు కూడా వచ్చారు. హలో బామ్మగారు, కెన్ యూ సీ మీ? హాయ్. సో ఈ మూవీ టీజర్ మీకు ఎలా అనిపించిందో మీ మాటల్లో ఒకసారి. చిన్న పిల్లల్ని కవర్ చేసాం, ఆకలికి మాటలు రానాలని కూడా కవర్ చేసాం. ఇప్పుడు బామ్మగారిని కూడా కవర్ చేసేద్దాం. బామ్మగారు, మీకు మా రావ్ బహదూర్ మూవీ టీజర్ ఎలా అనిపించింది ఒకసారి చెప్పాలి. చాలా బాగుందమ్మా. చాలా చాలా చూస్తానికి అందంగాను, చాలా కనసింపుగాను ఉంది. ఇది చాలా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చాలా ఆనందంగా ఉంది. మీ కొడుకే కదా అమ్మా. అమ్మ డైరెక్టర్ గారు బాగా తీశారని చెప్తారు. మీ కొడుకే. నా కొడుకేనండి. అమ్మగారికి ఇప్పుడు నా కొడుకు మూమెంట్ ఉందన్నమాట. సో వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఫర్ వెంకటేష్ మహా గారు. సో ఇంకెవరిని అడుగుదాం? ఇక్కడ నాకు చాలా మంది అందమైన అమ్మాయిలు కనపడుతున్నారు, కానీ వాళ్ళు మైక్ తీసుకొని వెంటనే సిగ్గుపడిపోతున్నారు అనమాట. బట్ స్టిల్ ఇంకొకసారి ఫోర్స్ చేద్దామా బలవంతంగా? అంటే మీరు నాకు కావాలని ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు కదా. నేను ఆమెను చూస్తుంటే వెంటనే మొహం తిప్పేశారు. కావాల్సినప్పుడు